హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇది నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో మార్కెట్ అయితే ఇవాళ ఫ్రెష్ హైస్ చేసింది, ఆల్ టైమ్ హైస్, ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ చేసింది. 22,186 వరకు మార్కెట్ వెళ్ళింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి ఇవాళ మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఆల్ టైమ్ హైస్ ఎక్కడైతే ఉన్నానో అండ్ హై వచ్చేసి 22,124 ఆల్ టైమ్ హై ఉంది. సో క్లోజింగ్ వచ్చేసి 22,122లో క్లోజ్ అయింది, అంటే 2 పాయింట్స్ కిందనే క్లోజ్ అయింది ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ కన్నా. సో అంత స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కాదు. సో ఇవాళ మార్కెట్ హైస్ అయితే బ్రేక్ చేసింది, కానీ ఈ 3 క్యాండిల్స్ చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర రివర్సల్ క్యాండిల్స్ సైన్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ రివర్సల్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రాలేదు. అగైన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, బట్ కాకపోతే అంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేయలేదు ప్రీవియస్లీ ఫ్రైడే రోజు. అండ్ ఇవాళ కూడా మార్కెట్ చూసినట్టయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ప్రీవియస్ డే లో నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో ఆ లెవెల్స్ని అయితే బ్రేక్ చేసింది, బట్ దాని పైన మార్కెట్లో క్లోజ్ అవ్వలేదు. సో చూసినట్టయితే 22,124 మనకి ప్రీవియస్ హై అండ్ ఇప్పుడు మార్కెట్ 22,122లో క్లోజ్ అయింది. సో ఇక్కడ కూడా రివర్సల్ సైన్ ఉంది, అంత స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే లేదు. స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది అయితే బుల్లిష్లోనే ఉంది, ఎటువంటి ఇంకా నెగిటివ్ సైన్ అయితే రాలేదు. ఒకవేళ డౌన్ సైడ్లో 2 సినారియోస్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, సో ఇక్కడ ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ లో బ్రేక్ చేస్తే ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్ డౌన్ అయితే మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఇది ఒక ఫస్ట్ సినారియో. అదర్వైజ్ మార్కెట్ అనేది గ్లోబల్లీ స్ట్రాంగ్ ఉండి ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో రేపు ఒక మార్కెట్ ట్రెండింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏదైతే 3 డేస్ ఉందో మార్కెట్స్లో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్ అయింది అనుకోండి అప్ సైడ్లో, సో బయర్స్ విన్ అవుతారు, సెల్లర్స్ ఇక్కడ నుంచి స్క్వేర్ ఆఫ్ చేస్తారు పొజిషన్స్ అన్ని కూడా. సో ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట మనం నిఫ్టీని. సో యాజ్ ఆఫ్ నో అయితే అంత స్ట్రాంగ్ క్లోజింగ్ లేదు, బట్ స్టిల్ అయినా కూడా వ్యూ వచ్చేసి బుల్లిషే. సో ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఇంకా కూడా స్టిల్ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది, కాబట్టి ఎటువంటి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ ఇంకా కూడా నిఫ్టీలో లేదు. కాబట్టి మన వ్యూ వచ్చేసి సిఈ సైడ్ ప్లాన్ చేయండి, డిప్ ఆన్ బై. సో నెగిటివ్ ఎప్పుడవుతుంది అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఏదైతే ఇవాళ డేలో ఉందో ఆ డేలో అండ్ ప్రీవియస్ డేలో, సో ఈ డే లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనకు ఒక బేరిష్ సైన్ వస్తుంది. అంటే 22,000 లెవెల్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో పీఈ సైడ్లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 22,000 బిలో ఉండాలి నిఫ్టీలో. ఓకేనా? అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఉండాలంటే అట్లీస్ట్ ఇవాళ ఏదైతే హై ఉందో, సో ఆల్ టైమ్ హై ఉందో దాని లెవెల్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే, సో మార్కెట్ అప్ సైడ్లో 22,200 పైన మార్కెట్ ఉంటే అట్లీస్ట్ మార్కెట్ 22,300 to 400 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీక్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ వీక్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఎక్స్పైరీ వరకు మార్కెట్ వచ్చేసి స్ట్రాంగ్లీ ఉందనుకోండి, 22,200 అండ్ 22,400 వరకు అయితే నిఫ్టీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం ఇక్కడ ఉంది అండ్ అప్ సైడ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయ్యి సైడ్ వేస్ ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మంత్లీ ఎక్స్పైరీ గురించి చెప్తున్నాను. సో ఇది ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ యాజ్ ఆఫ్ నో. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా తీసుకెళ్తాను. సో ఇది మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను అండ్ ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు చూసినా సరే బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫిన్ నిఫ్టీలో కానీ ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్న ప్లేస్ ఇక్కడ కూడా ఇవాళ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే దోజీ క్యాండిల్ అంటే నథింగ్ బట్ రివర్సల్ క్యాండిల్. సో ఇక్కడ
రివర్సల్ క్యాండిల్ అంటే ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది అని చెప్పి ఈ క్యాండిల్లో మనకి అర్థమవుతుంది. సో ఫ్రైడే రోజు చూసినా అండ్ ఇవాళ చూసినా సేమ్ ప్లేస్లో సేమ్ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో సేమ్ హై ఆల్మోస్ట్ 46,700 దగ్గర హై ఉంది. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ ఇప్పుడున్న క్యాండిల్ అంటే ఇవాళ డే క్యాండిల్ హై రెండు కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో 46,700 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ డౌన్ సైడ్లో 46,300 బిలో మార్కెట్ ఉందనుకోండి పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ రివర్సల్ క్యాండిల్స్ ఎక్కడైతే మార్కెట్లో హైస్ కానీ లోస్ కానీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి అటువైపు మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో రివర్సల్ క్యాండిల్ దోజీ క్యాండిల్ స్ట్రాటజీ. సో ఒకవేళ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి బయర్స్ విన్ అవుతారు, లోస్ బ్రేక్ చేస్తే సెల్లర్స్ విన్ అవుతారు. అప్ సైడ్లో హైస్ బ్రేక్ అయింది అనుకోండి సో అప్ సైడ్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ టార్గెట్స్ వచ్చేసి అప్ సైడ్లో ఒకవేళ ఇక్కడ మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉందో అది లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్లో మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ ఒక టార్గెట్ బ్యాంక్ నిఫ్టీ ఒక టార్గెట్ 47,000 లెవెల్ అండ్ 47,200 అండ్ 47,600 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పేస్ కూడా ఉంది, గ్యాప్ కూడా ఉంది, ఆ రీఫిల్ చేయడానికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి అండ్ అట్లీస్ట్ 46,300 బిలో మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బిలో బ్రేక్ డౌన్ అయితే. అండ్ దానికన్నా కిందికి వచ్చేస్తే 46,000 లెవెల్ అవుతుందో అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇంకా క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం 46,000 బిలో బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో 46,300 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, 46,000 బిలో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్ సైడ్లో ప్లాన్ చేయాలంటే 46,700 పైన సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మన టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి. ఓకేనా. సో ఈ లెవెల్స్ సో ఇక్కడ లెవెల్స్ కూడా నేను డ్రా చేసుకోండి. ఇక్కడ 46,700 డ్రా చేసుకోండి అండ్ డౌన్ సైడ్లో 46,300 డ్రా చేసుకోండి. ఈ లెవెల్స్ పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏదైతే బులిష్ యాక్షన్ ఉంది కదా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో ఇక్కడ క్వాంటిటీ తక్కువ ప్లాన్ చేయండి. 45,800 అండ్ 46,000 లెవెల్ బిలోనే క్వాంటిటీ యాడ్ చేయండి పీఈ సైడ్లో. ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఫిన్ నిఫ్టీ పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ ఇక్కడ మనం చూసినట్టయితే దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది రివర్సల్ క్యాండిల్. అండ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా ఎప్పుడైతే ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిందో ఇక్కడ స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ కనిపించట్లేదు బికాజ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. అప్ సైడ్లో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అంతా కూడా ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సేమ్ చార్ట్ ప్యాటర్న్స్. సో ఈ రెండు కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 20,554లో ప్రైస్ క్లోజ్ అయింది. 20,600 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది ఫిన్ నిఫ్టీలో అండ్ డౌన్ సైడ్లో 20,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది ఫిన్ నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉందనుకోండి సైడ్ వేస్ ఉంటుంది. సో మార్కెట్ అట్లీస్ట్ 20,600 పైనకి వెళ్తే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి రేపు అండ్ డౌన్ సైడ్లో 20,400 బిలో ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో నాన్ డైరెక్షనల్లీ ఎందుకు చెప్తున్నానంటే ప్రైస్ యాక్షన్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారు. సో ఈ మధ్యలోనే రేంజ్లో ఉంది కాబట్టి సో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్సెస్ బ్రేక్ అవుతే మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఏదైతే రివర్సల్ సైన్ ఉందో దీని బేసిస్ పైన మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో ఇప్పుడు మేము 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుందాం. డైలీ టైం ఫ్రేమ్ చూసాం. సో 15 minutes టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీది. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి మార్కెట్ అనేది డౌన్ సైడ్లో హయ్యర్ హైస్ వేస్తూ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ నుంచి కనిపిస్తుంది. స్లోలీ మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ చార్ట్ని జూమ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫిన్ నిఫ్టీ. సో ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి సో డౌన్ సైడ్లో 20,400 లెవెల్ బిలో వస్తే సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చేంజ్ అయిపోతుంది. సో డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడ 20,400 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ అప్ సైడ్లో మనం ఏదైతే ఇవాళ మార్కెట్ ఫేస్ చేసిందో ఆ లెవెల్స్ నుంచి సో మార్కెట్ ఆ లెవెల్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ప్రీవియస్ ట్రెండ్ని మార్కెట్
కంటిన్యూషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 20,600 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. సో డౌన్ సైడ్లో 20,400 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. 15 minutes టైం ఫ్రేమ్లో ఇది. అండ్ అదేవిధంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ 46,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ ఉండే. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయింది, చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. 45,800 కానీ 45,600 లెవెల్ కానీ, అండ్ దాని తర్వాత స్ట్రగుల్ చేసింది 46,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మార్కెట్లో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ ఇవి. సో 46,000, 45,800 అండ్ 45,600 ఇవన్నీ కూడా సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 46,300 లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతూ సపోర్ట్ తీసుకుంది. మనం ఫ్రైడే రోజు కానీ అండ్ ఇవాళ మార్కెట్ కానీ ఇదే లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు పీఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్న లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనకి పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. దీని కింద మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ 46,000 లెవెల్ ప్రీవియస్లీ ఈ సపోర్ట్స్ తీసుకున్న లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే క్వాంటిటీ యాడ్ చేయండి, ఓకేనా. సో 46,000 బిలో క్వాంటిటీ యాడ్ చేయండి పీఈ సైడ్లో. ఈ లెవెల్ కిందనే మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో 46,700, సో ఈ లెవెల్ పైన మార్కెట్లో బుల్లిష్ మూమెంటం ఉంది, అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, హైస్ బ్రేక్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో 46,700 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, 46,300 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. మధ్యలో ఉంటే నో ట్రేడ్ జోన్, ఓకేనా. నో ట్రేడ్ జోన్ అంటే ట్రేడ్ ప్లాన్ చేయకండి. మధ్యలో ఉంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ వేసుకోవచ్చు, లైక్ స్ట్రాంగిల్ కానీ స్ట్రాడల్ కానీ. సో ఈ లెవెల్స్ కింద ఉన్నప్పుడు ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు అర్థమైనాయి. సో ఇప్పుడు నిఫ్టీకి వచ్చేద్దాం. సో ఇక్కడ నిఫ్టీ చూసినట్టయితే డౌన్ సైడ్లో నిఫ్టీ చూస్తే డౌన్ సైడ్ ఇక్కడ మనం చూసినట్టయితే కొద్దిగా చార్ట్స్ నేను జూమ్ చేశాను సో దట్ మనకు మొత్తం కంప్లీట్ ప్రైస్ యాక్షన్ కనిపించడానికి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ ఎగ్జాక్ట్లీ డౌన్ సైడ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ప్యాటర్న్ దగ్గర కంటిన్యూస్ సైడ్ వేస్ ఉండి ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్లో. అండ్ ఈవెన్ ఇక్కడ 22,000 లెవెల్ని కూడా మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్సెస్ ఉండే అండ్ ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ కూడా టెస్ట్ చేసింది. బట్ ఇక్కడ మన క్లోజింగ్ వచ్చేసి మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్స్ మనం చూసామనుకోండి అంత స్ట్రాంగ్ క్లోజింగ్ అవ్వలేదు. మనం ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ చూసినట్టయితే లాస్ట్ మినిట్లో ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చింది అనుకోండి, సో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఏదైతే సపోర్ట్ తీసుకుందో ఈ లెవెల్ ఇంపార్టెంట్ 22,000 లెవెల్. సో ఈ లెవెల్ కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఇక్కడ. అండ్ డౌన్ సైడ్లో ఇంకా మార్కెట్ 21,900 అండ్ 21,850 లెవెల్ కిందికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇంకా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మనకి డౌన్ సైడ్లో. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఇవాళ ఏదైతే హై ఉందో ఆల్ టైమ్ హై ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 22,300 అండ్ 22,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఇది వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డైలీ టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్ దీన్ని ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉందనుకోండి లైక్ మార్కెట్ 22,187 అండ్ 22,000 మధ్యలో ఉంటే మార్కెట్ చాపీగానే ఉంటుంది. నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు దీంట్లో, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే అండ్ ఇక్కడ 22,100 లెవెల్ దగ్గర 53,000 అండ్ అదేవిధంగా 22,000 లెవెల్ దగ్గర 51,000 ఇక్కడ సపోర్ట్స్ అనేది మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 22,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 22,300 అండ్ 22,400 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా అయితే మంచి సపోర్ట్సే కనిపిస్తున్నాయి నిఫ్టీలో, ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే 46,500 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ 46,000 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 46,600 500 లెవెల్ దగ్గర చూడండి తక్కువగా ఉంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ కూడా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. అంటే 47,000 లెవెల్ దగ్గర మైనస్ అవుతూ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ అయితే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి రేపు 46,700 పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ అప్ సైడ్లో ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా అంటే ఆల్ టైమ్ హైస్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 46,700 రెసిస్టెన్స్ అండ్ 47,000 రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. అండ్
అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే యుఎస్ మార్కెట్స్ అయితే ఓపెన్ అవ్వవు, బట్ స్టిల్ యుఎస్ మార్కెట్స్లో స్లైట్లీ పాజిటివ్ ఉంది. మనకి డౌ జోన్స్ ఫ్యూచర్స్ చూసినట్టయితే S&P 500 కానీ అండ్ నాస్డాక్ కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూసినట్టయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్. అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్, జపాన్ మార్కెట్స్ కానీ అండ్ చైనా మార్కెట్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి కొద్దిగా నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ కంప్లీట్ గ్లోబల్ మార్కెట్స్ అప్డేట్ మొత్తం కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రా డేలో నేను యాక్టివ్గా ఉంటాను టెలిగ్రామ్ ఛానల్ పైన. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చేసుకుంటాం. మార్కెట్ అవర్స్లో ఇక్కడ నేను డేటా కానీ లెవెల్స్ కానీ అండ్ అదేవిధంగా మార్కెట్ ట్రెండ్ కానీ ఇక్కడ మీకు చెప్తూ ఉంటాను. సో దట్ ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ట్రెండ్ని బేస్ చేసుకొని మీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.